హలో ఫ్రెండ్స్, పుష్ప రీలోడ్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా నిరాశ ఎదురైంది. లిటరల్లీ చెప్తున్నా, నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశాను. 20 minutes ఫుటేజ్ యాడ్ చేశారంటే రచ్చ ఉంటుంది. అల్లు అర్జున్ గారి నటన ఇంకా పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఎందుకు అది ట్రిమ్ చేశారు అనేసి అయితే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్లో. బట్ అది రీలోడ్ వెర్షన్లో బట్టి మళ్ళీ పుష్ప రీలోడ్ వెర్షన్ January 11th రిలీజ్ చేస్తారంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్దామనేసి అయితే ఫిక్స్ అయ్యా మనసులో. సో మరి ఏమైందో మరి ఎంతవరకు ఇది జరిగిందో అయితే మనకు తెలియట్లేదు. పుష్ప రీలోడ్ వెర్షన్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. 17th Januaryకి పోస్ట్ పోన్ అయిపోయింది. నార్మల్గా నార్మల్గా ఏంటంటారు, సెన్సార్ అని ఉంటుంది కదా, ఆ సెన్సార్లో మనం ముందుగా ఒక 4 hours కథని వీళ్ళు ఇచ్చినట్టున్నారు. 4 hours చూపించి అందులో ట్రిమ్ చేసుకున్నారు. సో 4 hours కథని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు రిలీజ్ చేసింది కొంత మాత్రమే. అంటే ముందుగా మనం తక్కువ ఇస్తూ ఎక్కువ ఫొటోస్ తెచ్చుకోలేము కాబట్టి ముందే ఎక్కువ ఇస్తూ అందులో కటింగ్ చేసుకుని ఎప్పుడు ఏది కావాలంటే అంత రిలీజ్ చేశారు. దీనికి టెక్నికల్ ప్లాన్ అండ్ దట్టు ఒక ప్రీపెయిడ్ ప్లాన్తో ముందుకు వచ్చారు. ఎందుకంటే పుష్ప టీము ఏదేమైనా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయాలి అనేసి మైండ్లో ఫిక్స్ అయ్యి ముందే రిలీజ్ చేశారనమాట పుష్ప దట్ రూల్. సో ఇంతవరకు మంచిగా కలెక్షన్ చేసింది, బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. అండ్ దట్ ఒకే ఉండేది దంగల్ రికార్డు. సో దంగల్ రికార్డు 2016 to 2000 నుంచి అయితే ఉందన్నమాట. సో ఈ రికార్డు బ్రేక్ చేయాల్సింది ఏదైనా ఉందంటే ఇప్పుడు పుష్పయే బ్రేక్ చేయాలి. ప్రస్తుతానికి ఇంకే సినిమా కూడా అంత సీన్ అయితే కనిపించట్లేదు. మరి అలాంటి టైంలో రీలోడ్ వెర్షన్ వదులుతున్నారు, ఇంకా బ్రేక్ చేసేస్తుందిరా బాబు అనే టైంలో పెద్ద ఫిట్టింగ్ ఏదైతే ఏంటంటే 11వ తేదీ రిలీజ్ అవ్వట్లేదు. సో అది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్. సో మ్యాక్సిమం గేమ్ చేంజర్ కోసం ఏమైనా ఆపారా, లేకపోతే డాకు మహారాజ్, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, ఈ మూవీస్ కోసం ఏదైనా వీళ్ళు మేబీ తగ్గారా అనేసి అనిపిస్తుంది. నార్మల్గా పుష్ప తగ్గేదేలే, కానీ ఇక్కడ తగ్గేలా ఉంది అనేసి అనిపించింది. ఎందుకంటే ఎవరికి అడిగినా, మా ఫ్రెండ్ కూడా అడిగా అనమాట, రే మామ ఏ మూవీకి వెళ్తావురా సంక్రాంతికి, డాకు మహారాజ్కా, గేమ్ చేంజర్కా, సంక్రాంతికి వస్తున్నావు అంటే లేదురా పుష్ప రీలోడ్కి వెళ్తున్నాను అన్నాడు. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందంట. ఆ లెవెల్ క్రేజ్ ఉంది ఇంకా పుష్పకి. సో ఆ లెవెల్ స్టఫ్ కూడా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు అయితే భావించారు. అండ్ దట్టు సంక్రాంతికి పుష్ప కానీ ఏమాత్రం రిలీజ్ అయ్యి ఈ 3 సినిమాల్లో ఏదైనా చిన్న రవ్వ ఏదైనా కాస్త ఇబ్బంది పెట్టిందో ఇది మాత్రం పుంజుకుపోద్దని అందరికీ తెలుసు. సో మ్యాక్సిమం పుష్ప దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం అయితే చాలా వరకు కనిపించింది ఈ రీలోడ్ వెర్షన్లో. మరి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అది క్యాన్సిల్ అయ్యి పోస్ట్ పోన్ అయ్యి 17th January అంటే పండగ అయిపోయిన తర్వాత ముక్కనుమ తర్వాత కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో మరి అలాంటప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ మూవీ ఫ్లవర్స్ సో వీళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద అంతగా కలెక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరి ఎందుకు తగ్గాల్సి వచ్చిందో అని అయితే మనకు తెలియట్లేదు. బట్ మూవీ టీం అయితే మాత్రం మైత్రి మూవీ మేకర్స్ అయితే ఏం చెప్పారంటే, కంటెంట్ కాస్త డిలే అయింది, ఎడిటింగ్ కాస్త ఇబ్బంది అయింది, టెక్నికల్ ఇష్యూస్ మా మీద పొచ్చిపడ్డాయి. సో ఈ రకంగా మేము సారీ చెప్తున్నాం, 11th కాస్త 17th వస్తుందనేసి అయితే చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎంతవరకు నిజమైతే మనకు తెలియట్లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ట్విట్టర్లో సంథింగ్ ఎక్కడైనా చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్కి చాలానే డబ్బులు ఖర్చు పెట్టారు మన దిల్ రాజు గారు. మ్యాక్సిమం 437 crore అయితే బడ్జెట్ అంట దగ్గరలో. మరి 437 బిజినెస్ చేసిందంటే 230 అలా చేసిందనమాట మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ మొత్తం ఓవరాల్గా. సో 237 చేసింది. మరి నెక్స్ట్ మూవీ బాగుంటే ఓకే, మూవీ ఇన్ కేస్ ఏమాత్రం ఇండియన్ 2లో దెబ్బ అయితే అసలు కష్టం, కలెక్షన్స్ కష్టం. దట్టు ఇప్పుడు తెలంగాణలో హైక్స్ లేవు, బెనిఫిట్స్ లేవు, అండ్ ఏపీలో కూడా అంతంత మాత్రమే. సో మరి అలాంటప్పుడు ఏమవుతుందో అనేసి చాలా డిసప్పాయింట్మెంట్తో వీళ్ళందరూ మాట్లాడుకుని సినీ చర్చలు అండ్ సినీ ప్రముఖులు వీళ్ళందరూ చర్చించుకొని మళ్ళీ ఈ టైంలో పుష్ప వచ్చిందనుకో ఉన్న రికార్డులు, ఉన్న డబ్బులు, ఉన్న కలెక్షన్లు అన్నీ పోతాయేమో అనేసి వాళ్ళ మైండ్లో ఏమన్నా ఫిక్స్ అయ్యారేమో మనకి తెలియట్లేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజే పెద్ద ఏంటది వీళ్ళకి పోటీగా ఉన్నారు గేమ్ చేంజర్కి. ఎందుకంటే డాకు మహారాజ్ కూడా కంటెంట్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఒక దబిడి సాంగ్ తప్పించి డాకు మహారాజ్ ట్రైలర్ బాగుంది. అండ్ సంక్రాంతి వస్తున్నామైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలానే బాగా అనిపించింది ట్రైలర్ కూడా. అండ్ దట్టు అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అట్రాక్ట్ చేస్తాడు. మరి అలాంటప్పుడు గేమ్ చేంజర్కి ఏమైనా లాస్ అయ్యే ఛాన్సెస్లో ఇంకా ఈ పుష్ప 2 కూడా యాడ్ అయితే మాత్రం వర్స్ట్ అయిపోద్ది. అండ్ దట్టు ఆర్సీ ఫ్యాన్స్కి అండ్ రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టేశారు గేమ్ చేంజర్లో, అందులో ఏమాత్రం డౌట్
అయితే లేదు. బట్ అలాంటప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్కున్న హైప్కి ఏమాత్రం తగ్గితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. జస్ట్ అది బిగ్గెస్ట్ మూవీ అండ్ దిల్ రాజు గారు ప్రొడక్షన్లోనే చాలా పెద్ద మూవీ. సో అలాంటప్పుడు ఏదైనా దెబ్బ కొడతాదేమో అనేసి పుష్ప 2 తగ్గేదేలే కాస్త తగ్గిందా అనిపించింది అనమాట. సో మరి మీరేమనుకుంటారో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. వీడియోస్ లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.